ఇండియాలో ఆగ్రాలో మొఘల్స్ నిర్మించిన అప్పటి ఇంజనీర్లు సృష్టించిన ఒక అద్భుతం తాజ్మహల్. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ తాజ్మహల్. దూరం నుంచి చూసినా కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక శివాలయం ఉండేదని, దాని పేరు తేజో మహాలయం అని, ఆ తేజో మహాలయం పేరు మీదగానే దీనికి తాజ్ మహల్ అనే పేరు వచ్చిందని, ఇలాంటి కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అండ్ దాని లోపల ఏవైతే లాక్డ్ రూమ్స్ ఉన్నాయో వాటిలో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు, రహస్యాలు ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ కూడా వాటిని ఎవరిని చూడనివ్వట్లేదని, ఇలాగా ఎన్నో పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ తాజ్మహల్కి సంబంధించి. బట్ అవన్నీ పక్కన పెట్టినట్టయితే తాజ్మహల్ దేనికి చిహ్నం అంటే ప్రేమకు చిహ్నం. ఎందుకంటే షాజహాన్ ముంతాజ్ మీద ఉన్న ప్రేమతో దీన్ని నిర్మించాడు కదా. సో అలాంటి తాజ్మహల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ తాజ్మహల్ ఒక అద్భుతం. అంటే బయట నుంచి చూసినా అద్భుతమే, లోపల నుంచి చూసినా అద్భుతమే, పైనుంచి చూసినా అద్భుతమే. 400 సంవత్సరాల క్రితం కట్టిన ఈ నిర్మాణం ప్రతి ఒక్క విషయంలోని కూడా అద్భుతమనే చెప్పొచ్చు. అందుకనే దీన్ని ప్రపంచంలో 7వ వింతగా, 7వ అద్భుతంగా పిలుస్తూ ఉంటారు. దీన్ని కట్టడానికి సుమారుగా 20,000 మందికి పైగా పనిచేశారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా సుమారుగా 22 సంవత్సరాల పాటు ఆ 20,000 మంది కూడా తమ చెమటని, రక్తాన్ని దారపోసి ఈ కట్టడాన్ని కట్టారు. ఒకవేళ ఇప్పటి కరెన్సీ ప్రకారం కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే $1 బిలియన్ వాల్యూ ఉంటుంది. అంటే సుమారుగా 8,400 కోట్ల రూపాయల వాల్యూని అయితే కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ కట్టడంలో ఉన్న నైపుణ్యాలు అలాంటివి. అప్పటి రోజుల్లో మొఘల్ ఇంజనీర్లు సృష్టించిన ఒక అద్భుతం ఇది. అండ్ ఇప్పటి జనరేషన్ ఇంజనీర్స్ కూడా ఇప్పటికీ ఆ నైపుణ్యాన్ని, ఆ కట్టిన శైలిని పొగుడుతూ ఉంటారు. ఈ తాజ్మహల్ని ఎలా కట్టారంటే మెయిన్ డోర్ నుంచి వెనక వైపుకి చూస్తే అది చాలా పెద్ద కట్టడంగా కనిపిస్తుంది. అండ్ మెయిన్ డోర్ నుంచి ఎప్పుడైతే దాని దగ్గరికి వెళుతూ ఉంటామో మనం, అప్పుడు మనకు అది చిన్నగా కనబడుతూ ఉంటుంది. అలాగే తాజ్మహల్కి 4 వైపులో ఉన్న స్తంభాలు కూడా కొంచెం బయట వైపుకి వంగు ఉంటాయి. అంటే బయట నుండి చూస్తే ఇవి లోపలికి వంగినట్టు కనిపిస్తాయి, కానీ యాక్చువల్గా ఇవి బయటకే వంగు ఉంటాయి. ఆ స్తంభాలని అలా బయటికి వంగినట్టుగా కట్టడానికి కారణం ఏంటంటే ఒకవేళ భూకంపం వచ్చినట్టయితే ఆ స్తంభాలు తాజ్మహల్ మీదకు పడిపోకుండా బయటికి పడిపోతాయి అన్న ఉద్దేశంతో. అప్పుడు తాజ్మహల్కి ఏమీ కాదు కదా. అలా కాకుండా లోపలికి పడితే తాజ్మహల్ మీద పడతాయి అండ్ తాజ్మహల్కి డ్యామేజ్ అవుతుంది. అందుకని వాటిని అలా నిర్మించారు. బేసిక్గా అది నదీ తీరంలో ఉంది కాబట్టి భూకంపం వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది కదా. అందుకని ఆ జాగ్రత్త అయితే తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా తాజ్మహల్కి చిన్న మచ్చ కూడా ఉండకూడదని అప్పటి వాళ్ళు భావించారు. స్టీలు, కాంక్రీట్ లేని రోజుల్లో కూడా ఈ అద్భుతాన్ని, అలాగే ఆ పైన ఉన్న 40 మీటర్ల డోమ్ని ఎలా నిర్మించారు, అండ్ అంతేకాకుండా దీనికోసం ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి ఎలాంటి మెటీరియల్స్, ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఆలోచన 1607వ సంవత్సరంలో మొదలైంది. అప్పట్లో ఇండియాని మొఘల్స్ పాలిస్తున్నారు. అప్పట్లో ఇండియా, పాకిస్తాన్ కలిసే ఉన్నాయి. అయితే అప్పటి మొఘల్ రాజవంశంలో అందరికంటే చిన్న కొడుకైన షాబుద్దీన్ మహమ్మద్ కొరబ్ అంటే రాజుకి చాలా ఇష్టం. అతనికి 15 సంవత్సరాల వయసు రాగానే ఆగ్రాలోని ఒక రాజప్రాసాదంలో అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు. ఈ కొడుకు అంటే రాజుకు చాలా ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం కొడుకు పుట్టినరోజుకి వజ్ర వైడూర్యాలు అందరికీ బహుమానంగా పంచేవాడు. అది కూడా ఏదో లెక్క పెట్టి 5 వజ్రాలు 10 వజ్రాలు అన్నట్టు కూడా కాదు. కొడుకు ఎంత బరువు ఉంటే అన్ని వజ్రాలని అతనికి అందజేసేవాడు. కాకపోతే ఈ బర్త్డే మాత్రం అతనికి చాలా స్పెషల్గా ఏదైనా ఇద్దాం అనుకున్నారు. అందుకోసం ఏం చేశారంటే తనకి బాగా ఇష్టమైన తన స్నేహితుడు కూతురైన ముంతాజ్నిచ్చి పెళ్లి చేశారు. బేసిక్గా ఈ షాబుద్దీన్కి, ముంతాజ్కి వీళ్ళిద్దరికీ కూడా మొదటి చూపులోనే ప్రేమ ఏర్పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. అప్పటి కాలంలో కూడా ఉంది కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది. అయితే వాళ్ళిద్దరికి అప్పుడు తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రేమ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అండ్ ప్రేమ అనగానే ఫస్ట్ వాళ్లే గుర్తొస్తారు అని అయితే వాళ్ళకి తెలియదు అప్పట్లో. కానీ ఇంకా చరిత్ర అలా నిర్ణయించింది, అంతే, ఇంకేం చేయలేం.
అయితే ఆ రాజు కొడుకు ఇంకొక 10 సంవత్సరాల పాటు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో విజయాలు సాధించాడు. ఈ విజయాలన్నీ చూసి తండ్రి కొడుక్కి ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదే షాజహాన్. అండ్ ఆ పేరుతోనే ఆ రాజు మనకి బాగా తెలుసు. అండ్ ప్రపంచం అంతా కూడా ఆ పేరే పాపులర్. ఎందుకంటే షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడు అంటారు కానీ షాబుద్దీన్ కట్టించాడు అని ఎక్కడ అనరు కదా, ఎందుకంటే ఆ పేరు అంత పాపులర్ కాబట్టి. అయితే షాజహాన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ప్రపంచానికి రాజు అని అర్థం. సో అప్పట్లో అన్ని గెలిచాడు కాబట్టి ఆ పేరు ఇచ్చాడు అనమాట. అయితే షాజహాన్ ఆ టైంలో బయట చేసే యుద్ధాలే కాకుండా ఇంట్లో కూడా యుద్ధాలు ఎక్కువే చేసేవాడు. అంటే షాజహాన్కి 6 భార్యలు అనమాట. సో భారీ స్థాయిలోనే ఉండేవి యుద్ధాలు. వారందరూ ఒకే చోట ఉండేవారు. అయితే వాళ్ళందరిలోకి కూడా ముంతాజ్ని ఎక్కువ ప్రేమించేవాడు. అందుకే తనకు ఎక్కువ టైం ఇచ్చి తనని ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతూ వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత అంటే 1621 సంవత్సరంలో షాజహాన్ తండ్రి చనిపోయాడు. అప్పటికే రాజ్యంలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి షాజహానే నెక్స్ట్ రాజు అని అందరికి అర్థమైపోయింది. బట్ కొంత టైం తీసుకొని సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలించిన తర్వాత తండ్రి చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత మాత్రమే మహారాజుగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే అప్పట్లో ఇండియా, పాకిస్తాను, దాంతోపాటుగా ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంకొన్ని ప్రాంతాలను కూడా షాజహాన్ పరిపాలించేవాడు. అయితే నిర్ణయాలన్నీ షాజహాన్ తీసుకునేవాడు. ముంతాజ్ మాత్రం వెనకుండి తనకి సలహాలు ఇచ్చేది. ఈ సంతోషం ఎక్కువ రోజులు లేదు. ఎందుకంటే షాజహాన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుసపెట్టి సమస్యలు రావడం మొదలుపెట్టాయి. మొదటేమో శత్రువులు దాడి చేశారు. ఆ యుద్ధం సుమారుగా 2 సంవత్సరాల పాటు కొనసాగింది. దాంట్లో షాజహానే విజయం సాధించాడు. అయితే ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే షాజహాన్కి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే తను ఎంతో ప్రేమించే ముంతాజ్ తన 14వ సంతానానికి జన్మనిస్తూ ఉండగా పరిస్థితి విషమించింది. ఎందుకురా అంతమంది నాకు అర్థం కాదు. సరే ఇట్స్ ఓకే, ఏం చేయలేం. బేసిక్గా అన్ని కాన్పులు అవడం వల్ల కూడా చనిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి కదా. అబ్బే అవేం ఉండవు. సరే మొత్తానికి 17 జూన్ 1631 సంవత్సరంలో ముంతాజ్ చనిపోయింది. ఈ ప్రభావం షాజహాన్ మీద గట్టిగానే పడింది. షాజహాన్ చాలా వరకు డల్ అయిపోయాడు. లైఫ్ చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఒక 8 డేస్ పాటు షాజహాన్ ఆహారం కూడా తీసుకోలేదని అప్పటి కాలం నాటి చరిత్రకారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలిసింది. అంతేకాదు ముంతాజ్కి ఒక అత్తర్ అంటే చాలా ఇష్టం. అందుకని ప్రతిరోజు ఆ అత్తర్ రాసుకునేవాడు. కానీ ముంతాజ్ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆ అత్తర్ని కూడా వాడలేదు. ఎంత అలవాటు అయిపోయినా అది లేకుండానే ఉన్నాడు. ముంతాజ్ చనిపోయే ముందు ఒక ఆఖరి కోరిక కోరింది. అదేంటంటే తన స్మారక చిహ్నం ఒక అందమైన ప్రదేశంలో ఉండాలి అని. సో భార్య కోరిక తీర్చడానికి మిగిలిన టైంని అలాగే తన దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా వాడాలని షాజహాన్ నిర్ణయించుకున్నాడు. 1632 సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణానికి డిసైడ్ అయ్యాడు. దానికోసం షాజహాన్ 20,000కి పైగా శ్రామికుల్ని, శిల్పుల్ని అలాగే వేర్వేరు రకాల నైపుణ్యాలని గల వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చాడు. యమునా నది పక్కన ఈ తాజ్మహల్ని నిర్ణయించాలనుకున్నాడు. కాకపోతే అక్కడ కట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నదీ తీరానికి దగ్గరలో ఉన్న నేల చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు. బేసిక్గా ఇప్పుడు కూడా మనం గమనిస్తే నదికి కొంచెం దూరంగానే నిర్మాణాలు చేస్తారు. ఒకవేళ దగ్గరగా చేసినా కూడా అవి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయరు. అలాగే సముద్రానికి దగ్గరలో కూడా పెద్దవి చేయరు. ఎందుకంటే అలా చేసినట్టయితే అవి కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ పునాదులు వేస్తే నీళ్ళు వచ్చేసి నిర్మాణానికి నష్టం కలిగిస్తాయనే భయం అప్పట్లో కూడా ఉంది కాబట్టి దానికోసం అప్పటి ఇంజనీర్లు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. ఆ గుంతలన్నింటినీ కూడా రాళ్లతో నింపేశారు. దాని మీద పెద్ద పెద్ద కాలమ్స్ నిర్మించారు. ఈ పని ఈజీగా చేయడం కోసం అప్పట్లో వర్కర్స్తో పాటుగా ఏనుగుల్ని కూడా పెద్ద సంఖ్యలో వాడారు. అయితే ఇంజనీర్ల ఐడియా బాగానే ఫలించింది. సో ఆ మెత్తగా ఉన్న మట్టి మీద కూడా పునాదులు చాలా సాలిడ్గా ఏర్పాటు చేయగలిగారు. ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కాకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి షాజహాన్కి ఒక ఆలోచన ఉంది. అదేంటంటే ఈ బిల్డింగ్ ఎలా ఉండాలంటే ఇంతకుముందు ఎవరు చూసి ఉండకూడదు, ఇక మీదట కూడా ఇలా ఎవరు కట్టకూడదు, అలాంటి బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం షాజహాన్ ఏం చేశాడంటే తన పూర్వీకులు కట్టిన కొన్ని బిల్డింగ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. వాళ్ళ తాతగారు కట్టిన నిర్మాణం నుంచి ఒక ఐడియా, వాళ్ళ తండ్రి కట్టిన నిర్మాణం నుంచి ఒక ఐడియా, వాళ్ళ మామయ్య కట్టిన బిల్డింగ్ నుంచి ఒక ఐడియా, వీటన్నిటిని కూడా తీసుకొని ఫైనల్గా ఒక బిల్డింగ్ని అయితే డిజైన్ చేయించాడు. అండ్ అలాగా ఇప్పుడు మనం చూస్తున్న తాజ్మహల్ డిజైన్ అయితే వచ్చింది. నిర్మాణానికి కావాల్సిన ఇటుకల్ని కూడా కొన్ని కోట్ల సంఖ్యలో తయారు చేశారు. ఆ రోజుల్లో ఆ పని అంత ఈజీ కాదు. డబ్బు కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. బట్ ఇంకా షాజహాన్ తగ్గేదేలే అన్నట్టున్నాడు. ఆ టైంలో చూస్తూ ఉండగానే షాజహాన్ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతూ వచ్చింది. బట్ షాజహాన్ ఇవేమీ ఆలోచించలే. ఏది ఏమైనా సరే, రాజ్యం ఎట్టుపోయినా సరే ముంతాజ్ కోసం దీన్ని అయితే కట్టి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.
నిర్మాణానికి ఎంతమంది వర్కర్స్ని పెట్టారంటే ఆ చుట్టుపక్కల ఫుడ్ క్రైసిస్ వచ్చింది. అంటే వీళ్ళ కోసం ఎక్కడెక్కడో ఉన్న ఆహారం మొత్తాన్ని కూడా ఇక్కడ తెచ్చేసేవాడు. అలా తేవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామందికి ప్రాపర్ ఫుడ్ కూడా దొరకలే. మొఘల్స్ సంగతి తెలిసిందే కదా, వాళ్ళు అలాగే ప్రవర్తించేవారు. అయితే ఫైనల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. ఇక మిగిలింది ఏంటంటే దానికి ఒక బెస్ట్ ఆకృతి ఇవ్వడం. దానికోసం ఏం చేశారంటే ఆగ్రా నుండి సుమారుగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్లోంచి మక్రానా మార్బుల్ని తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో చాలా అంటే చాలా విలువైన మార్బుల్ స్టోన్. అయితే ఈ మార్బుల్ని ఇంకెవరు కొనకుండా కూడా నిషేధం విధించారు ఆ టైంలో. ఎందుకంటే తాజ్మహల్ కంప్లీట్ అయ్యే వరకు ఆ మార్బుల్తో ఇంకా ఏ కట్టడాన్ని ఎవరు చూడకూడదు అనుకున్నాడు షాజహాన్. అందుకోసం ఆ మార్బుల్ మీద బ్యాన్ విధించాడు. 1000 ఏనుగులతో రాజస్థాన్ నుంచి ఆ మార్బుల్ మొత్తాన్ని కూడా ఆగ్రాకు తెప్పించారు. తాజ్మహల్ మీద ఉన్న డోమ్ ఉంది కదా, అది చాలా అంటే చాలా పెద్దది. దాన్ని మనం నార్మల్గా కళ్ళతో చూస్తే అంత ఈజీగా అర్థం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీతో అలాంటి డోమ్స్ మనం స్టీల్తో కావాలనుకుంటే కట్టచ్చు. కానీ దాన్ని ఒక పాలరాయితో నిర్మించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అప్పట్లో. బట్ వాళ్ళు దాన్ని చేసి చూపించారు. అండ్ దాన్ని కేవలం రాళ్లతోనే కట్టారు. అండ్ అది చాలా అంటే చాలా పెద్ద విషయం. సో అందుకే ఇప్పటి జనరేషన్లో కూడా చాలామంది దాన్ని అప్రిషియేట్ చేస్తారు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తాజ్మహల్ కంటే మన ఆలయాలను నిర్మించడంలో వాడిన టెక్నాలజీ ఎన్నో రెట్లు పెద్దది. కాకపోతే ఏంటంటే వాటితో పాటుగా దీన్ని కూడా అప్రిషియేట్ చేస్తారు, అంతే, అంతమించి ఇంకేం లేదు. అయితే తాజ్మహల్ ఫినిషింగ్ కోసం చాలా ఖరీదైన రాళ్లను వాడారు. రాళ్ళని అందంగా డిజైన్ చేయడం అండ్ నిదానంగా మార్బుల్ని చెక్కడం, ఆ తర్వాత ఆ అందమైన రాళ్ళని ఆ చెక్కిన మార్బుల్లో పెట్టడం, ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వెళ్ళింది. బట్ ఇదంతా అనుకున్నంత తేలిక ఏమీ కాదు. దీనికోసం అప్పట్లో షీరా లెమన్ జ్యూస్ను ఉపయోగించారు ఈ రాళ్ళను అతికించడం కోసం. అది రీసెర్చ్లో తేలింది. అందుకే తాజ్మహల్కి ఇప్పుడు ఏమైనా రెనోవేషన్స్ చేసినట్టయితే ఇప్పటికీ కూడా అదే లెమన్ జ్యూస్ను వాడుతూ ఉంటారు. ఈ మహల్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది రోజులో 4 సార్లు తన యొక్క విజువల్ రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించే ముందేమో ఇది బ్లాక్ షేడ్ని కలిగి ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత లైట్ ఎల్లో పింక్ కలర్ని కలిగి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట ఇది చాలా అంటే చాలా అందంగా కడిగిన ముత్యంలా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది. అదే సన్సెట్ టైంలో అయితే బంగారు రంగులో కనబడుతూ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో విపరీతంగా పెరిగిపోయిన పొల్యూషన్ వల్ల మనకి ఈ షేడ్స్ కొంతవరకు మిస్ అవుతున్నాయి. అంటే మనకి ఆ ఢిల్లీ సైడ్, ఆ పంజాబ్ సైడ్, హర్యానా సైడ్ టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ పెరుగుతోంది కదా, అది ఆగ్రా కూడా ఎఫెక్ట్ చేస్తోంది, అది తాజ్మహల్ కూడా ఎఫెక్ట్ చేస్తోంది. ఇప్పుడు అంత బ్రైట్గా అయితే కనబడట్లేదు, బట్ స్టిల్ బాగుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బట్ ఏదైనా ఒకప్పటి తాజ్మహల్ దాని యొక్క మెరుపు, దాని యొక్క అందం, దాని యొక్క అద్భుతం అదైతే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ పొల్యూషన్ లేకపోయి ఉంటే ఇంకా బెటర్గా ఉండును. సో 22 సంవత్సరాల తర్వాత ఫైనల్గా 1654వ సంవత్సరంలో దాని నిర్మాణం పూర్తయింది. షాజహాన్ తన భార్య స్మృతితో ప్రపంచంలోని అత్యంత అందమైన నిర్మాణాన్ని అయితే చేశాడు. ఈ నిర్మాణానికి తాజ్మహల్ అనే పేరు పెట్టాడు. సో ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంది. అక్కడ ఒకప్పుడు తేజో మహాలయం అని ఒక ఆలయం ఉండేది, దాన్ని కూల్చేసి ఈ తాజ్మహల్ని కట్టారు, అందుకే దీనికి తాజ్మహల్ అనే పేరు పెట్టారు అనేది అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. బట్ ప్రతి సంవత్సరం భార్య చనిపోయిన రోజున తాజ్మహల్ని చూస్తూ యమునా తీరంలో షాజహాన్ గడిపేవాడు. అయితే ఒక అందమైన అద్భుతమైన నిర్మాణాన్ని అయితే కంప్లీట్ చేయగలిగాడు, కానీ తన సామ్రాజ్యాన్ని మాత్రం కంప్లీట్గా డౌన్ఫాల్లో తీసుకొచ్చాడు. తాజ్మహల్ పూర్తయిన 4 సంవత్సరాల తర్వాత అంటే 1658వ సంవత్సరంలో షాజహాన్ ముంతాజ్లకు పుట్టిన కొడుకు తండ్రిని సింహాసనం నుంచి దింపేసి తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అండ్ 30 సంవత్సరాలుగా ఆగ్రాని రూల్ చేస్తున్న తన తండ్రి అయిన షాజహాన్ని జైల్లో పెట్టేశాడు. కాకపోతే ఒకే ఒక బెనిఫిట్ ఇచ్చాడు తన తండ్రికి. అదేంటి అంటే షాజహాన్ ఏదైతే జైలు గదిలో ఉన్నాడో ఆ కిటికీలోంచి చూస్తే మాత్రం తాజ్మహల్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే 8 సంవత్సరాల పాటు అక్కడే ఉండి 74 ఏళ్ల వయసులో ఆ జైల్లోనే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు షాజహాన్. ఇంకా ఫైనల్గా అప్పుడు వెళ్ళి ముంతాజ్ని కలిశాడు. కాకపోతే ఏంటంటే ఈసారి 15వ బిడ్డని కనే అవకాశం అయితే లేదు, అది వేరే విషయం. సో అలాగా షాజహాన్ చనిపోయాడు. అండ్ షాజహాన్ శరీరాన్ని కూడా తాజ్మహల్లోనే సమాధి చేశారు, ముంతాజ్ పక్కనే. సో ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాలు గడిచాయి. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా డెఫినెట్గా ప్రేమకు చిహ్నంగా ఇదైతే మాత్రం స్పష్టంగా కనబడుతుంది. భవిష్యత్తులో ఇంకెన్ని కట్టడాలు వచ్చినప్పటికీ కూడా ప్రేమకు చిహ్నంగా దీన్నైతే డామినేట్ చేయలేదనేది నా బలమైన నమ్మకం. సో అది గైస్, తాజ్మహల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఇంత కష్టపడి తాజ్మహల్ని అయితే నిర్మించారు. చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్నదే మొత్తం ప్రాసెస్. బట్ అప్పట్లో వాళ్ళు మొఘల్ రాజులు అవ్వడం, వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం, వేల మంది కార్మికులు దొరకడం,
అండ్ ఎక్కువ టైం కూడా దొరకడం, ఇవన్నీ కూడా జరగడం వల్ల ఫైనల్గా వాళ్ళు ఆ తాజ్మహల్ అయితే ఫినిష్ చేయగలిగారు. ఎందుకంటే 22 ఏళ్ళు పట్టింది తాజ్మహల్ పూర్తి చేయడానికి. రాజు అయిన తర్వాత మొదలుపెట్టాడు, తాజ్మహల్ పూర్తయిన తర్వాత రాజు కాకుండా పోయాడు. ఏం చేస్తాంలేండి ఇంకా. సో అది గైస్, చాలా కష్టపడి మొత్తానికి తాజ్మహల్ని అయితే ఫినిష్ చేశారు. సో ఎంతమంది తాజ్మహల్ని విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది తాజ్మహల్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఈ మొత్తం సిచ్యువేషన్, ఈ మొత్తం ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.